ఈ హ్యూమన్ సాక్రిఫైస్ అనే నరబలి గురించి మీరు చాలా రీసెర్చ్ చేశారు. ఇంత కిరాతకంగా ప్రవర్తించే వాళ్ళ నాస్టిక్ థాట్ ప్రాసెస్ అండ్ లాజిక్ ఏంటి? నరబలి ఇవ్వడానికి ముఖ్య కారణం మూఢనమ్మకమే. వ్యాపారంలో అభివృద్ధి చెందాలి, ఎక్కువ కాలం బతకాలి, మంత్రశక్తులు రావాలి, నిధులు దొరకాలి, ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణానికి ఇలాంటి కిరాతక పనులు చేస్తున్నారు. వాట్ నాన్సెన్స్! ఈ కాలంలో ఇలాంటి మూఢనమ్మకాలా? ఇప్పుడు మాత్రమే కాదు, ఇది ఆ కాలం నుంచే ప్రపంచం అంతటా జరుగుతోంది. ఆ కాలంలో యుద్ధంలో గెలవడానికి నరబలి ఇచ్చినట్టు ఆధారాలున్నాయి. ఇన్ఫాక్ట్ కురుక్షేత్ర యుద్ధంలో గెలవడానికి 32 అంగలక్షణాలు పోలిన అర్జునుడి కుమారుడు బర్బరీకుడిని కలబలి ఇచ్చినట్టు పురాణాలు చెప్తున్నాయి. కలబలి, నరబలి, ఇలా మనం వినని ఎన్నో పేర్లతో క్వారీల్లో, కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ లో, ఇంకా ఎన్నో చోట్ల ఇటువంటి అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇండియాలో ఒక రాతి క్వారీలో ఇలాంటి సంఘటన జరిగినందుకు దర్యాప్తు జరుగుతోంది. ఈ కిరాతక చర్యలకి ముగింపేంటి? సోషల్ Huh? పనిష్మెంట్స్. We have a warrant for your arrest. What? You have the right to remain silent. మా అమ్మ వీడే ఆ రాస్కల్. మోళే, గొప్పవాళ్ళ గొడవలు మనకెందుకు, వాళ్ళని ఆ దేవుడు చూసుకుంటాళ్లే. మమ్మీ, అక్కడ అంతమంది చిన్న పిల్లలున్నారు. జాలి దయ లేకుండా చంపేశాడు. ఇలాంటి వాళ్ళకి దేవుడు అంటే భయమే లేదు. రాక్షసుడు, ఉరు తీసి పారేయాలి. కోప్పడకు మోళే. The defendant, Mr. KVR, who is charged with cruelty to persons under 16, Section 20(1) of Children and Young Persons Act NI 1968, has been acquitted of... I know that we will win. So the press is so close here. I was sure. Okay. Justice prevail. You know, I'm innocent. And it's a fabricated case. That's why our honorable judge just released me. I'm innocent. And you know, I'm not guilty. No, thank you. No more questions. Thank you. మోహిని, నువ్వెంత కష్టపడి వాడిని పట్టించావు. చాలా ఈజీగా బయటకు వచ్చేసాడు. ఉట్టి కడయడం పట్టి భుజమా. యూజువల్లీ ఈ న్యాయధర్మాలను మాట్లాడేవాళ్ళు ఒకటి పేదవాళ్ళు అయి ఉంటారు, లేదా విప్లవకారులు అయి ఉంటారు. కానీ నువ్వు ఆడదానివైపోయావు. హే, వాట్స్ యువర్ ప్రాబ్లం? పాపం చేసేవాళ్ళు ఒకటి పలుకుబడితో ఉంటారు, లేదా పవర్ని అడ్డం పెట్టుకుంటారు. నువ్విప్పుడు చేస్తున్నట్టు. సో యూ వోంట్ స్టాప్, రైట్? యూ విష్. నేను జైలుకు వెళ్ళాలి, నన్ను ఊరి తీయాలి. అందుకు నువ్వు సుప్రీం కోర్ట్ అటార్నీ జనరల్ని మీట్ అయ్యావు. నా గురించి పార్లమెంట్ ఎంపీతో చెప్పావు. అండ్ యూ హావ్ సెంట్ లాట్ ఆఫ్ ఈమెయిల్స్ టు యూనిసెఫ్. నా గురించి చాలా ఎంక్వైరీ చేశావు. నేను చెప్పిందంతా నిజమే కదా? డూ యూ థింక్ ఐఎమ్ గోయింగ్ టు జైల్? ఖచ్చితంగా. ఆఫ్ కోర్స్ యు ఆర్ గోయింగ్ టు జైల్. నో వే. ఏయ్ మోహిని, ఈ లోకంలో అన్నిటికీ ఓ రేట్ ఉంది. నేను ఎంత పెద్ద తప్పు చేసినా కూడా ఈజీగా రిలీజ్ అయి వచ్చేయగలను. కానీ ఎంత డబ్బిచ్చినా నువ్వు ఆ దేవుడిని కొనలేవు. వాడిచ్చే పనిష్మెంట్ నుంచి నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు. నువ్వు చెప్పే ఆ దేవుడే ఆ పిల్లల్ని సృష్టించాడు. వాళ్ళంతా ఎవరు? ఈ లోకంలో పుడతారు, పెరుగుతారు, పెరిగి ఏమవుతారు? డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్, లేదా పెద్ద లీడర్? నథింగ్. ఈ లోకంలో డబ్బు లేని వాళ్ళు ఉంటే ఏంటి, చేస్తే ఏంటి? దే ఆర్ జస్ట్ లైక్ ప్రాపర్టీస్. వాళ్ళ వల్ల ఎవరికి ఏ యూసు లేదు. అందుకే వాళ్ళని నా బిజినెస్కి యూజ్ చేసుకున్నాను. దట్స్ ఆల్. పిల్లలు ఆ దేవుడితో సమానం అంటారు. అలాంటి పిల్లల్ని చంపే నీలాంటి వాళ్ళు ఏ నాటికి మారరు. నీలాంటి వాళ్ళకి క్షమాపడే లేదురా. నేను నిన్ను వదిలిపెట్టను. మనం గెలవాలంటే మనల్ని ఎదిరించే వాళ్ళని అంతం చేయాలి. నాతో పెట్టుకుని నీ చావుని కోరికొని తెచ్చుకున్నావు. కమిటింగ్ అ క్రైమ్. వదిలేరా, వదిలే. వద్దు. ఆ పిల్లల్ని కాపాడడానికి ఇదంతా చేసింది.
నీ శవాన్ని కూడా దొరకనివ్వని. తప్పు చేస్తున్నావురా, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నన్ను చంపినా సరే నేను వస్తాను, మళ్ళీ వస్తాను, నేనే వస్తానురా. డిస్పోజర్. Goodbye, Mohini. Goodbye. వదిలిపెట్టండిరా. సందేహం లేదు, తను ఖచ్చితంగా మోహిని. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పోలీసులు తన బాడీని కనిపెట్టలేకపోయారు. అలాంటప్పుడు ఎలా? యు కిల్డ్ హర్ బాడీ, నాట్ హర్ సోల్. శరీరం వేరు, ఆత్మ వేరు. సో మోహిని ఆత్మగా వచ్చిందంటున్నారా? అవును, నిన్ను చంపడం కోసం తనని పోరని ఇంకో శరీరం లోపలికి ప్రవేశించింది. ఆర్ యు మ్యాడ్? ఎప్పుడో 2 ఏళ్ల క్రితం చనిపోయిన అమ్మాయి తనలాగే ఉండే బాడీలోకి. I can't believe this. నాకు అర్థం కావట్లేదు. This ridiculous bloody absurd theory. చనిపోయిన వాళ్ళ ఆత్మ 1 సంవత్సరం వరకు ఈ భూమిలో తిరుగుతుంటుందని, వాళ్ళకి పిండం పెట్టి తిరోధకాలు అర్పిస్తే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. మోహిని పగతో చంపినందువల్ల తను అదే పగతో ప్రతీకారం కోసం ఎదురు చూస్తుంది. ఓకే, లెట్ ఇట్ బీ. మీరన్నట్టు తను ఆత్మగా రావాలనుకుంటే వేరే బాడీని సెలెక్ట్ చేసుకోవడం మానేసి ఎందుకని తనలాంటి శరీరం కోసం 2 ఏళ్లు వెయిట్ చేసింది? మరి చెప్పండి. నాకు ఆ కన్ఫ్యూషన్ ఉంది, కానీ వీటికి సమాధానం నాడి జోష్యంలోనే దొరుకుతుంది. ఇండియాలో నా ఫ్రెండ్ నాడి జోష్యంలో ఎక్స్పర్ట్, ఆయన అడుగుదాం. నమస్కారం మంగ్, నేను కన్నన్ భట్టాచార్యాన్ని. మీరు చెప్పిన డీటెయిల్స్ బట్టి చూస్తూ ఉంటే సుమారు 200 ఏళ్ల క్రితం అది తిరువనంతపురంలో తిరువాంగూరు సంస్థానానికి చెందిన ఓ వంట చేసే కుటుంబమే ఈ మోహిని వాళ్ళ కుటుంబం. కాలక్రమేణా మోహిని వాళ్ళ కుటుంబం తలో దిశకు చెదిరిపోయింది. అలాంటి ఓ కుటుంబమే విదేశాలకు వెళ్ళింది. ఆ కుటుంబంలో జన్మించిందే ఈ మోహిని. 5 తరాలకు ముందు ఈ వైష్ణవి మోహినిలు కమలలుగా జన్మించారని తాళపత్రాలు చెప్తున్నాయి. ఈ జన్మలో అఘోర మరణం సంభవించి తద్వారా ఆత్మ పగతో రగిలిపోతుంది. పైగా 15 మండలాల తరువాత తన జాతి రక్తం తాకినప్పుడు వైష్ణవి చుట్టూ తిరిగే ఆత్మ అసుర బలం పుంజుకుని ఒకే రూపం కలిగిన మరో స్త్రీ శరీరాన్ని ఆవగించుకుని తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందని పత్రాలు చెప్తున్నాయి. చాలా థాంక్స్ అండి. సంతోషం, ఉంటాను. అన్బిలీవబుల్. ఈ 21st సెంచరీలో ఆత్మలున్నాయి, పగ తీర్చుకుంటాయి. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. కామెడీగా ఉంది. పిహెచ్డి చేసిన మీరేలా అంటే ఎలా? మీరు అస్ట్రాలజీ నమ్మలేదు, సైన్స్ నమ్ముతారుగా. అఫ్ కోర్స్. కేవీఆర్, ఈ జెనెటిక్ ఎపిజెనెటిక్ థియరీ గురించి మీరు విన్నారా? ఇదిగోండి, ఇది చూడండి. సింపుల్గా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఇంట్లో పిల్లాడు కోపంగా నడుచుకుంటే అచ్చం వాడు అలాగే వాళ్ళ నాన్న పోలిక అని అంటారు. మా అమ్మాయి అచ్చం వాళ్ళ అమ్మ పోలిక అంటారు. దీన్నే సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. దాని పేరు ట్రాన్స్జనరేషనల్ ఎపిజెనెటిక్ ఇన్హెరిటెన్స్ థియరీ. ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎమోరీ యూనివర్సిటీకి చెందిన బ్రయన్ డయర్స్, కెరీ రసెల్ అనే 2 సైంటిస్టులు. ఆ రీసెర్చ్లో ఏం తేలిందంటే, తరాలు మారినా వాళ్ల మధ్య ఉన్న డిఎన్ఏ సంబంధం కొనసాగుతూనే ఉంటుంది, మారదు. మోహిని విషయంలో అది నిజమైంది. వైష్ణవి యొక్క బాడీ డిఎన్ఏ కనెక్షన్ మోహినికి ఫుల్ పవర్స్ ఇచ్చింది. దీనికోసమే మోహిని 2 ఏళ్లు వెయిట్ చేసి మరీ వైష్ణవిని లండన్కు వచ్చేలా చేసింది.
ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను. వైష్ణవిలో ఉన్న మోహిని మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పకుండా